హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇళ్ళలో అద్దెకు ఉంటున్న వాళ్ళు హైదరాబాద్ ఉండొచ్చు, ఎటువంటి సిటీ అయినా సరే మీరు కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. అండ్ ముఖ్యంగా ఇంటి ఓనర్లు, ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ని పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం సార్. సార్, ట్యాక్స్ కొరడా అనాలా లేకపోతే ఇదొక శిక్ష కింద చూడాలా అర్థం కావట్లేదు. ఇల్లు అద్దెకు ఉంటున్న వాళ్ళే అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇంటి ఓనర్లపై కూడా మరొక భారం మోపారని చెప్పొచ్చు. సో ఈ ట్యాక్స్ వీళ్ళు కూడా కట్టాల్సి ఉంటుంది ఇకపై అద్దెపై కూడా అని చెప్పేసి వస్తూ ఉంది. అసలు న్యూస్ చాలా క్లమ్జీగా ఉంది. దీనిపై ఒక క్లారిటీ, ఒక స్పష్టత మీరు ఇవ్వాల్సిందిగా కోరు. ఇది ఒక విధంగా చూసుకుంటే ఇది పాజిటివ్ స్టెప్ అండి. ఎందుకంటే మోడీ గారు ఈజ్ అండర్ డిజిటలైజేషన్. ఓకే, ప్రతిదీ యూపీఐలో చేయమంటాడు, ఆన్లైన్ చేయమంటున్నాడు. కానీ ఇక్కడ చాలా వరకు 90% వరకు కూడా ఎవరు రెంట్స్ పూర్తిగా చూపించట్లేదు. చూపించినా ఒక పార్ట్ ఆఫ్ ద రెంట్ చూపిస్తున్నారు. దీనివల్ల ముందుకి ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండుగ. ఎందుకంటే ఏ టెనెంట్కైనా మీరు అగ్రిమెంట్ లేకుంటే ఇవ్వడం నేరం అంటున్నాడు చట్టం ప్రకారం. అది మీకు పాజిటివ్. ఎందుకంటే రేపొద్దున రెంట్ ఎగ్గొట్టాడు అనుకో, ప్రూఫ్ ఏది నీకు లేదు కదా. సో ఈ ఓనర్కి ఏం చెప్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, మీరు రెంట్ తీసుకుంది అగ్రిమెంట్ ఫామ్లో డిక్లేర్ చేయండి, వీలైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి, దానికి సంబంధించిన ట్యాక్స్ ఎస్ఆర్ఓ కట్టాల్సిన కట్టండి, ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, మిగతా మీరు రిటైన్ చేయండి. లేదు మేము కట్టమని ముందుకెళ్తే చెప్పాను ఆల్రెడీ, మీకు టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు, యూ ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో ఇట్ ఆల్వేస్ సేఫ్. ఈ ఓనర్స్ ఇప్పుడు కూడా 11 months కంటే ఎక్కువ ఇవ్వరు. దానికి ఒక రీజన్ ఉంది. లీజ్ ఇస్తారు, పేపర్ మంత్ 11 months చేసి మళ్ళీ 12th month రెన్యూవల్, మళ్ళీ ఇంకో 1 year ఇస్తారు, మళ్ళీ ఇంకో 1 year ఇస్తారు. మళ్ళీ ఎందుకంటే వాటికి రైట్స్ రాకూడదు టెనెంట్కి. ఇక్కడ ఏంటంటే ఓనర్లు రెంట్లు తీసుకుంటున్నారు కానీ టీడీఎస్ కానీ లేదా కంపెనీ టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. మీరు చూపించుకోవచ్చు రిటర్న్స్, మీకేం లాస్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ బాగుంటే మీకు రేపు పొద్దుట లోన్ విషయంలో కానీ ఇంకేదైనా రెప్యుటేషన్ కానీ అది పెరుగుతాయి. వాల్యూ, ప్రతి మనిషికి వాల్యూ కావాలి. సో లేటెస్ట్గా ఏమంటారంటే మీరు ఎవరికైనా టెనెంట్కి ఇస్తే మాత్రం పేపర్ అగ్రిమెంట్ లేకుంటే ఇవ్వద్దు. టెనెంట్స్ కూడా అదే టెనెంట్ అగ్రిమెంట్ లేకుండా దిగొద్దు. రేపు పొద్దుట ఓనర్ ఏదైనా చేస్తే టెనెంట్ కూడా కేసు వేయలేడు, టెనెంట్ ఏదైనా చేస్తే ఓనర్ కూడా కేసు వేయలేడు. సో వచ్చిన ఇన్కమ్ని మొత్తం డిక్లేర్ చేయమంటున్నారు. డిక్లేర్ చేసి దానికి సంబంధించిన ట్యాక్స్ లెవెల్ కూడా ట్యాక్స్లో మీకు మిగతా అదర్ ఇన్కమ్ కలిపి ట్యాక్స్ కలిపి కట్టమంటున్నారు. సో ఇట్స్ రూల్. అంటే రాను ఇప్పుడు బ్లాక్ అనేది తగ్గిపోతుంది. మనకి ఆల్రెడీ నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ఆ సార్ తీసుకుని బట్టి ఆల్మోస్ట్ మనకు 70% వైట్ అయిపోయింది. అంతకుముందు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే ₹1 కోటి పెట్టి ఒక భూమి కొన్నారనుకోండి, 10 లక్షలు చూపిస్తాం, లేదా 20 లక్షలు చూపిస్తాం. అది గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ లాస్. సో గవర్నమెంట్ అందుకే ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు రేట్లు పెడితే, రిజిస్ట్రేషన్ రేట్లు పెడితే భూమి రేట్లు పెడతాయి. సో పెరిగినా మనం తట్టుకోవాలి. అయితే కొన్ని ప్లేసుల్లో మరి బాగా వచ్చేసింది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ₹1 కోటి తీసుకుంటాడు, 5-10 లక్షలు వైట్ తీసుకుంటాడు. ఈ 90% బ్లాక్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందరికీ పెద్ద క్వశ్చన్. సో ఆ బ్లాక్ పర్సన్ తగ్గేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి. అందుకే మనం ఏమన్నా 30-40% బేస్ రేట్లు పెంచుతూ ఉన్నారు. ఏంటి బేస్ రేట్ 10 లక్షలు చెప్పాను, అది బేస్ రేట్. ఈ 10 లక్షల మీద మనం 7.6% తీసుకుంటాం. ₹7,600 ₹1,00,000కి వస్తుంది. ₹1,00,000 అంటే మన 50 లక్షలు కొన్నాం, 50 × 7.6%. కానీ మనం ఏం చేస్తాం, 50 లక్షలు 10 లక్షలు 5 లక్షలు చూపిస్తున్నాం. ఈ 5 లక్షల మీదే కడుతున్నాం. యాక్చువల్లీ మనం కట్టాల్సింది 50 లక్షల మీద. ఇప్పుడు ఏమంటే ఈ 5 లక్షలని మేము 10, 20, 25 చేస్తాం. మొత్తం 20, 25 చేస్తే గవర్నమెంట్కి ఆదాయం అన్ని రెట్లు పెరిగింది. ఇక్కడ 7,600 ఇంకో 4 సార్లు అంటే ఇంకో 30,000, 37,000 వస్తుంది. 37,000, 35,000 ఆ విధంగా రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి. ఆల్మోస్ట్ 20,000+ crores ఇన్కమ్ వస్తుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, భూమి వాల్యూ పెంచితే. సో అది దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాక్సిమం గవర్నమెంట్ ట్యాక్స్లు అయితే రన్ చేయలేరు. రోడ్స్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులు చేయాలి, అంటే శాలరీస్ అన్ని ఇవ్వాలి. ఎక్కడ మనం కట్టే ట్యాక్స్లే. ఇప్పుడు మన FTL బఫర్ జోన్ వచ్చింది, అవి ఎరగొట్టేసిన పార్కులు మెయింటైన్ చేసి మన డబ్బులతోనే కదా మెయింటైన్ చేస్తారు. అందుకని ఏమన్నారు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీని మీరు ఎట్లా తీసుకుంటారు? ఇండివిజువల్గా తీసుకోకూడదు. రాజకీయ నాయకుడైనా సెలబ్రిటీ అని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకోవద్దు కదా. ఆ ఆక్రమించాలని కట్ చేసేటాను. సో ఓవరాల్గా ల్యాండ్ ఓనర్స్కి అంటే ఇంటి ఓనర్స్ కానీ ఈవెన్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు రెంట్కి ఇస్తున్నారు.
వాళ్ళు ఎంత రెంట్ వస్తుందో అంత ప్రాపర్ పేపర్ పెట్టుకొని డాక్యుమెంట్ బేస్ తీసుకొని మంచి బేస్ తీసుకొని డిక్లేర్ చేయండి, ట్యాక్స్ కట్టండి, హ్యాపీగా ఉండండి. ట్యాక్స్ కట్టలేదని మాకు తెలిస్తే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అది ఇన్కమ్ ట్యాక్స్ పరడా. సో ఎట్లా అయితే ఇది ఎటువంటి అప్డేట్ కింద వెళ్ళబోతుంది ఫ్యూచర్లో అనేది అయితే ఆఫ్టర్ అంటే ఇది ఎప్పుడు ట్రై చేస్తానంటే సీరియస్గా పెట్టారు. మన రెంట్ అంటే రెంట్ మీద అడ్వాన్స్ తీసుకున్న అడ్వాన్స్ డిపాజిట్ మీద కూడా మనం ట్యాక్స్ కట్టాలి, ఉట్టి రెంటే కాదు. అందుకనే ఒక రూల్ పెట్టి తేగలాగితే డొంక కదిలిందంట. అండ్ ఇది ఒక తెలియకుండానే ఒక బిగ్ ఇదని చెప్పొచ్చు, బిగ్ ఆపరేషన్ సినిమాలో ఉంటుంది కదా. అవును, ఎందుకంటే ఐ థింక్ హైదరాబాద్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బెంగళూరు లాంటి సిటీస్, ముంబై లాంటి సిటీస్ బెంగళూరులో 1 year అడ్వాన్స్ చాలా కాస్ట్లీ. అండ్ బెంగళూరు, చెన్నైలో మంచి ఏరియాస్ 60-70 వేలు అడుగు అమ్ముతున్నారు. మన కంపేర్ టు ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్ ది బెస్ట్. మరి మీకు తెలుసు, నేను వైజాగ్లో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో 2 రాష్ట్రాలు మంచిగా ఉంటారు. వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ దెన్ హైదరాబాద్. మీకు నమ్ముతారా? హైదరాబాద్ క్యాపిటల్, అది క్యాపిటల్ కాదు కదా, కాస్మోపాలిటన్ సిటీ, కానీ వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సో డెఫినెట్లీ సార్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా ముందుకు తీసుకొచ్చారు. అండ్ డెఫినెట్లీ చాలామందికి రియాలిటీ పరంగా అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ మీద అయి ఉండొచ్చు, లేకపోతే డాక్యుమెంటేషన్ సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్డెప్త్కి వెళ్ళే కొద్దీ ఎక్కడ ఏ భూమి మీద మనం డబ్బులు పెట్టవచ్చు, ఏ ఏరియా బెటర్ ఉంటుంది, లాంగ్ టర్మ్కి ఏది బెటర్, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయండి. రియల్ ఎస్టేట్కి ఎటువంటి డౌట్ ఉన్నా వన్ స్టాప్ సొల్యూషన్ జిందా తెలుసు కదా. సర్వ రోగని రెంటల్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, జాయింట్ వెంచర్స్ అవ్వచ్చు, లేదా డెవలప్మెంట్స్ అవ్వచ్చు, ప్లాటింగ్ అవ్వచ్చు, ఫార్మ్ ప్లాట్స్ అవ్వచ్చు, ఏవైనా అద్దెలకి తీసుకొచ్చి కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ వేరియస్ కూడా అన్నింటిలో కూడా మన దగ్గర టీమ్ పీపుల్ ఉన్నారు. ఒక్కొక్క వర్టికల్ ఒక హెడ్ ఉంటారు. మీరు గత 34 సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్నాం, ఇంకా ఇస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 25,000 ట్రాన్సాక్షన్ చేసాం. ఈ మధ్యలో టెడెక్స్ స్పీకర్గా కూడా వెళ్ళాను. సో అది కూడా ఎడిషనల్ TRAలో అఫీషియల్ స్పోక్స్మెన్గా తీసుకున్నారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. ఇవన్నీ అనుభవాలు షేర్ చేసి, నా విషయం ఏంటంటే ప్రజలు ఎక్కడ మోసపోకూడదు, దెబ్బతినకూడదు, ఈ ప్రీ లాంచ్లో చీట్ చేయకూడదు. మంచిగా అడ్వైస్ తీసుకోండి, కొనుక్కోండి, సేఫ్గా నిద్రపోండి. లేదంటే ఒక్క తప్పు చేస్తే మొత్తం ఎగిరిపోతుంది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.